ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రిడ్కి మనం రెస్పాన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి మెయిన్ కంటైనర్ ఉంది కదా, దాన్ని ఏం చేద్దాం అంటే గ్రిడ్ కంటైనర్ కింద మారుతాం. సో డిస్ప్లే గ్రిడ్ కదా, డిస్ప్లే గ్రిడ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మన కంటైనర్ ఏమైందంటే గ్రిడ్ కంటైనర్ అయింది. ఓకేనా. సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది, ఇది తీసుకుంటాం. ఓకే. సో మన గ్రిడ్ కంటైనర్ ఉంది, ఇంకా ఇక్కడ ఎర్రర్ ఉంది. సో మన గ్రిడ్ కంటైనర్ ఉంది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ మొబైల్ డివైస్ నుంచి చేసుకుంటా వెళ్తాం. ఓకేనా. మనం ఫాలో అయ్యేది మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అవుతుంది. ఓకేనా. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. సో మొబైల్లో ఏంటంటే ఒక కాలమ్ సరిపోతుంది, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఓకే. 1FR అంతే కదా, లేదంటే ఎంతైనా ఇవ్వచ్చు. 120 ఇచ్చాం అనుకో, సో 120 ఇస్తే 120 తీసుకుంటుంది అనమాట. కాలమ్ విడ్త్ అనమాట, విడ్త్ ఎంత 120 తీసుకుంటుంది. సో రో అంటే హైట్, రో అంటే హైట్ ఇవ్వాలి, కాలమ్ అంటే విడ్త్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 120px ఇచ్చే బదులు మనం ఏం చేస్తున్నాము 1FR అంటే ఫ్రాక్షనల్ యూనిట్. అంటే ఏంటంటే మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంటాం, అవైలబుల్ విడ్త్ అంతా. ఓకేనా. సో ఏం చేశానంటే మొబైల్ డివైస్, సో ఎప్పుడు మన మీడియా క్వైరీలు పెట్టకపోతే అది ఏంటంటే మొబైల్ డివైస్ అనమాట. ఓకేనా. సో డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, సో మనం బాక్స్కి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా బాక్స్, ఈ క్లాస్ రీయూజబుల్ క్లాస్, దానికి కలర్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ 40px ఇద్దాం, అంటే ఇంటర్నల్ ప్యాడింగ్ రావడానికి. ఓకేనా. సో డాట్ బాక్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్ గ్యాప్ 10px. ఓకే. సో చూసారా. సో యాక్చువల్గా మనం మొబైల్ డివైస్కి ఇస్తున్నాం, కానీ ఏంటి మనం ఇంకా లార్జ్ డివైస్కి ఇంకా స్టైలింగ్ చేయలేదు. సో అందుకని ఏంటంటే మొత్తం అవైలబుల్ విడ్త్ అంతా ఆక్యుపై చేసేసాయి అనమాట. ఓకేనా. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఇప్పుడు .media మినిమం విడ్త్ 576px ఉన్నప్పుడు కంటైనర్కి ఏం చేద్దామంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏం చేద్దామంటే 2FR ఇద్దాం, అంటే 1FR 1FR. ఓకేనా. నెక్స్ట్ సో లేదంటే రిపీట్ కూడా వాడచ్చు కదా, రిపీట్ ఫంక్షన్. సో రిపీట్ ఆఫ్ 2, FR. సో మీడియం స్క్రీన్ మిన్ విడ్త్ 768px దగ్గర, తర్వాత 1024. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ని ఇక్కడ 3 చేద్దాం. 768 వచ్చేసరికి ఇది అవసరం లేదనుకుంటాం, 568 మరీ స్మాల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 పెడదాం.
అర్థమవుతుందా? కాలమ్స్ 2 కాలమ్స్ అని చెప్తున్నాను అనమాట. 2 కాలమ్స్ తీసుకోమని. ఓకేనా? గ్రిడ్ కంటైనర్కి 2 కాలమ్స్ తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ 3, ఇక్కడ 4. ఓకేనా? ఓకేనా? సో 3, 4. సో చూసుకుంటే మొబైల్ డివైస్ నుంచి వస్తే ఓకేనా 1 కాలం తీసుకుంది అనమాట. సో మొబైల్ డివైస్లోకి వచ్చేసరికి 1 కాలమే చెప్తున్నాం అనమాట. సో అందుకని ఏంటంటే ఎలిమెంట్స్ అన్ని 1 కాలం తీసుకున్నాయి అనమాట మొబైల్ డివైస్. తర్వాత 768px దగ్గర 2 కాలమ్స్ అని చెప్తున్నాం. 768px మినిమం విడ్త్ 768 వచ్చేసరికి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ 2 తీసుకోమని చెప్తున్నాం. ఎఫ్ఆర్ ఏంటంటే ఫ్రాక్షనల్ యూనిట్. సో ఒకవేళ స్పేస్ మిగిలిపోతే ఆ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట ఫ్రాక్షనల్. నెక్స్ట్ మినిమం విడ్త్ 1024 ద్వారా 3 తీసుకోమని. ఓకేనా? 3 తీసుకోండి. ఎప్పుడైతే 1440 అవుతుందో అప్పుడు 4 తీసుకోమని చెప్తున్నాం. ఓకేనా? సో ఎలాగనమాట మనం ఇలా చేస్తాం. బై డిఫాల్ట్ మొబైల్ నుంచి స్టార్ట్ చేసుకురావాలి బ్రో. సో దీన్ని ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటారు. అంటే ఫస్ట్ స్టైలింగ్ మొబైల్ చేసుకుంటా అలాగే ఒక్కొక్క డివైస్ చేసుకుంటూ రావాలి. సో ఇలాగా. సో ఇదే మీడియా క్వైరీస్ అంటే ఇలా రాయాలి. మీడియా క్వైరీస్ వస్తుంది బ్రో, అయినా వస్తుంది. అంటే మొత్తం అన్ని డివైజెస్ టైప్స్ అనమాట. మనకి ప్రింట్ తర్వాత స్క్రీన్, సో అలాగనమాట. క్లియర్ కదా బ్రో? సో ఇక్కడ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే 4 కాలమ్స్ తీసుకోమని చెప్తున్నాం కదా. 4 కాలమ్స్ తీసుకోమని చెప్తున్నాం. సో మనకి ఇంకా ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఆ 2 కాలమ్స్లో ఇంకేమి ఇవి రావు, ఇవి ఎక్స్పాండ్ అవ్వవు, 1FR అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ తీసుకోమని చెప్తున్నాం అనమాట. 4 కాలమ్స్ ఉండాలని చెప్తున్నాం ఖచ్చితంగా. సో అందుకని అవ్వదు. సో అది నెక్స్ట్ సూడో క్లాస్ సూడో ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఫస్ట్ సూడో క్లాస్ చూద్దాం, తర్వాత ఎలిమెంట్స్ చూద్దాం. సూడో క్లాస్ ఏంటంటే అవి క్లాస్కి వాటిని ఏమంటారంటే ఫేక్ క్లాసెస్ అంటారు అనమాట. రియల్ క్లాస్ కాదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్లాస్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక బటన్ తీసుకున్నాం కదా. సో BTN, సో క్లాస్ రాసాం అనమాట. ఇలాగా సూడో క్లాసెస్ సూడో ఎలిమెంట్స్ ఏంటంటే క్లాస్ రాయి మనం. సో అదేంటంటే బ్రౌజర్ అప్లై చేస్తుంది ఆ స్టైల్ని. ఓకేనా? ఆ క్లాస్ని బ్రౌజర్ అప్లై చేస్తుంది అనమాట. సో అందుకే ఏంటంటే మనం ఆ క్లాసెస్ని HTMLలో వాడం కాబట్టి వాటిని ఏమంటారంటే సూడో క్లాసెస్ అంటారు, ఆర్ ఫేక్ క్లాసెస్. ఓకేనా? సో కొన్ని సూడో క్లాసెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న క్లాస్ ఏంటి, ఇక్కడ BTN అని ఉంది కదా. BTN సో ఇప్పుడు ఏంటంటే ఎలా అప్లై చేస్తామంటే కాల్ అని పెట్టి అప్లై చేస్తాం. ఓకేనా? సో మనకున్న ఒక సూడో క్లాస్ ఏంటంటే హోవర్. సో మన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ తర్వాత ఇక కాల్ అండ్ హోవర్. సో దీని ఏమంటారంటే సూడో క్లాస్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏం చెప్తుందంటే ఇది
ఒక స్టేట్ అన్నమాట, ఒక పర్టికులర్ స్టేట్ని డిఫైన్ చేస్తుంది సూడో క్లాసెస్ అంటే. అంటే ఆ ఎలిమెంట్ ఏ స్టేట్లో ఉంది, యాక్టివ్ స్టేట్లో ఉందా, సెలెక్టెడ్ స్టేట్లో ఉందా, పవర్ స్టేట్లో ఉందా, సో అది డిఫైన్ చేస్తాయి అనమాట సూడో క్లాసెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్కి హోవర్ చేసినప్పుడు కొన్ని స్టైల్స్ అప్లై చేయమని నేను చెప్తున్నాను. ఓకేనా? సో కాల్ అండ్ హోవర్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ బటన్ ఈ క్లాస్కి ఎప్పుడైతే హోవర్ చేస్తావో అప్పుడు మన కొన్ని స్టైల్స్ అప్లై చెయ్యి అని చెప్తున్నట్టు. సో అవి ఎలాగో చూద్దాం. సో ఏం చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుదాం. సో సమ్ బ్రౌన్ అని, తర్వాత అవుట్లైన్ రాదు. సో బార్డర్, సమ్ బార్డర్ నన్. ఫర్ ఎగ్జాంపుల్ మన బటన్ ఒకటి ఉంది చూస్తే, ఓకేనా, మనకు ఒక బటన్ ఉంది కదా, సో బటన్ డాట్ ptn నేను ఏం చేస్తాను అంటే కొంచెం విడ్త్ ఇస్తాను. ఓకేనా, అది సో విత్ 48px. సో డాట్ ptn అంతేగా, బటన్ క్లాస్ ptn హోవర్ పెరిగినట్లేదు. సో సో క్లిక్ చేసినప్పుడు అవుట్లైన్ వస్తుంది అనమాట. ఇలా ఒక సంథింగ్ ఎలాగైతే ఫోకస్ అవుతుందో ఇన్పుట్, సో అలాగ వస్తుంది. సో అవుట్లైన్ నన్ను, బార్డర్ కూడా తీసేచ్చు. సో బార్డర్ నన్ను ఆర్ బార్డర్ వైట్ అని ఇద్దాం. సో హవర్ చేసినప్పుడు, ఓకేనా. సో బార్డర్ రేడియస్ పోతుంది ఎందుకంటే మనం ఇది ఇస్తున్నాం కదా, బార్డర్ రేడియస్ స్పెసిఫిక్ ఏం చెప్పట్లేదు కదా. చూడండి బార్డర్ రేడియస్ కూడా పోతుంది. సో ఇది ఏంటంటే సూడో క్లాస్, వన్ ఆఫ్ ద సూడో క్లాస్, హవర్ అనే సూడో క్లాస్. ఓకేనా. ఇంకొకటి యాక్టివ్ అని ఉంది. సో btn యాక్టివ్ అంటే ఏంటంటే అది యాక్టివ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి. ఓకేనా. ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం సో btn ఇక్కడ ఏంటంటే టూ క్లాసెస్ కొలైడ్ అవుతుంది. సో పవర్ చేసాం కదా, ఓకే, క్లిక్ చేసినప్పుడు ఇదిగో క్లిక్ అండ్ హోల్డ్. సో ఏంటంటే యాక్టివ్ స్టేట్లో ఉందన్నమాట బటన్. సో ఇదొక స్టేట్, హోవర్ అనేది ఒక స్టేట్, క్లిక్ అనేది ఒక స్టేట్. ఓకేనా, ఇది యాక్టివ్. ఇంకేమున్నాయి సూడో క్లాసెస్, ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ ఉందనుకో, ఇన్పుట్ జనరల్ మనకి ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఇన్పుట్ ఎలిమెంట్ టైప్ టెక్స్ట్. ఓకేనా. సో దీనికి ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు ఫోకస్ అవుతుంది అనమాట ఎలిమెంట్, ఇన్పుట్ ఎలిమెంట్ అనేది. సో ఫోకస్ అనేది కూడా ఒక స్టేట్. సో ఇన్పుట్ కాలన్ ఫోకస్. సో ఫోకస్ అయినప్పుడు ఏం జరగాలి, సో బార్డర్ స్టైలింగ్ మార్చున్నాను. ఓకే, ఫోకస్, కాలన్ ఫోకస్. ఓకే, సో బార్డర్ 1px సాలిడ్ రెడ్, అవుట్లైన్ నన్. ఓకే,
సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాం, తర్వాత సో ఎస్ఆర్సి క్లాస్ ఓకే. సో ఎందుకు అవ్వలేదంటే నేను ఏం చేశానంటే క్లాస్ పెట్టలేదు, నేను డైరెక్ట్గా ట్యాగ్ సెలెక్టర్ చేస్తున్నాను. సో ఈ సూడో క్లాసెస్ కదా, సో క్లాస్ అంటే క్లాస్ మీదే అప్లై చేయాలన్నమాట మనం. నేను ఏం చేశానంటే క్లాస్ పెట్ట మర్చిపోయాను ఇక్కడ. సో ఇప్పుడు క్లాస్ టైప్ కింద మార్చాం కాబట్టి సో ఇప్పుడు ఫోకస్ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే ఫోకస్ అవుతుందో ఈ స్టైల్స్ అప్లై చేయమని చెప్తున్నాం. ఫోకస్ ఇంకా ఓవర్ యాక్టివ్ ఫోకస్. రూట్ ఐడియా ఉందా? రూట్ ఒకసారి రూట్ గురించి చెప్పాం కదా మనం. అక్కడ ఒకటి, తర్వాత ఇది కూడా మనం చెప్పాం కదా, ఏంటది వేరియబుల్స్ గురించి చెప్పాం కదా ఒకసారి. కలర్స్ సిఎస్ఎస్ వేరియబుల్స్ గురించి చెప్పాం, ఐడియా ఉందో లేదా? సో ఎలాగంటే సో రూట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాం కదా మనం, రూట్. సో రూట్ అనేది ఇదొక సూడో ఎలిమెంట్, సూడో క్లాస్ అనమాట. ఇదొక సూడో క్లాస్ రూట్. సో ఈ రూట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా రూట్ ఎలిమెంట్ మీద అప్లై అవుతుంది ఇది. సో ఇక్కడ మనకు రూట్ ఎలిమెంట్ ఏంటి, హెచ్టిఎంఎల్. సో ఇదంతా ఏంటంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటుంది, ఓకేనా, ఆర్ హెచ్టిఎంఎల్ పేజ్. సో ఇక్కడ మనకు రూట్ ఎలిమెంట్ ఏంటి, హెచ్టిఎంఎల్. ఇది ఎలిమెంట్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్. సో ఈ క్లాస్ ఏంటంటే, ఈ సూడో క్లాస్ ఏంటంటే డైరెక్ట్గా రూట్ ఎలిమెంట్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో మనకు తెలుసు కదా సిఎస్ఎస్ వేరియబుల్స్ వాడాం. సో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఇస్తాం, ఒక వేరియబుల్ నేమ్ ఎలాగిస్తాం, హైఫన్ హైఫన్ మెయిన్ కలర్ ఇలాగిస్తాం కదా మనం. సో ఇలాగిచ్చి తర్వాత ఏం చేస్తాం అంటే ఈ వేరియబుల్ని మనం యూజ్ చేస్తాం కదా, ఈ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పీ ట్యాగ్ తీసుకుంటే మనకు పీ ట్యాగ్ ఉంది, ఓకేనా. సో ఇది ఎందుకు ఇలా అలైన్మెంట్ అవుతుంది, ఎందుకు అలైన్ అవుతుంది ఒకసారి చూడండి. కంటైనర్ చూడండి, ఇక్కడ చూడండి. నాకు 1 by 1 రావట్లేదు, అంతా ఒకలాగా వచ్చేస్తుంది చూడండి. ప్రాబ్లం చూడండి. సో ఏంటంటే బటన్, ఇన్పుట్, తర్వాత పారాగ్రాఫ్ ఎలిమెంట్ అన్ని పక్క పక్కన వచ్చేస్తున్నాయి అనమాట. కానీ మనకు రావాల్సింది ఎలా రావాలి కదా, 1 by 1 రావాలి. ఎందుకు రావట్లేదో ప్రాబ్లం చూడండి. ఏం బ్రో? కాదు, ఇన్లైన్ ఎలిమెంట్ కాదు. కాదు బ్రో, ఇన్లైన్ కూడా కాదు, డిస్ప్లే ప్రాపర్టీ అది, డిస్ప్లేలోనే ప్రాపర్టీ అది. కాదు బ్రో, అది దానికి సంబంధమే లేదు, డిస్ప్లే ఫ్లెక్సే ఉంటుంది. అలైన్ ఐటమ్స్ అండ్ సెంటర్ ఇచ్చాను, ఓకే. కానీ మనకు రావాల్సింది 1 by 1 రావాలి కదా. అలైన్ ఐటమ్స్ సెంటర్ ఓకే, జస్టిఫై కాంటెంట్ సెంటర్ ఓకే. ఎందుకంటే చూడు, సో అలైన్ ఐటమ్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ నుంచి సెంటర్లోకి వచ్చాయి. జస్టిఫై సెంటర్ అంటే సో జస్టిఫై కాంటెంట్ సెంటర్ అంటే జస్టిఫై ఐటమ్స్, సో టాప్ నుంచి సెంటర్కి వచ్చింది. సో ప్రాబ్లం ఏముంది, ఆ రెండు అలైన్ ఐటమ్స్
అలాగని కాదు బ్రో. నాకు బటన్ ఇన్పుట్ పారాగ్రాఫ్ 1 by 1 రావాలన్నమాట, వన్ ఆఫ్టర్ అదర్ రావాలి. సో ఇలా రావడానికి కారణం ఏంటంటే ఒక డిఫాల్ట్ ప్రాపర్టీ ఉంది. మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ ఐడియా ఉందా? ఫ్లెక్స్ డైరెక్షన్ బై డిఫాల్ట్ గా ఫ్లెక్స్ డైరెక్షన్ రోలో ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఐటమ్స్ అన్ని రోల్ అలైన్ అయ్యాయి అనమాట. బటన్ ఇన్పుట్ పారాగ్రాఫ్ అన్ని రోల్ అలైన్ అయ్యాయి అనమాట. అదే కాలం ఇస్తే కాలంలో అలైన్ అవుతాయి. సో అది అక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో కాలంలో అలైన్, ఇప్పుడు కాలంలో అలైన్ అవుతాయి అనమాట. కాలంలో అలైన్ అయ్యి సెంటర్ జస్టిఫై అంటే హారిజంటల్ గా సెంటర్, సారీ వెర్టికల్ గా సెంటర్ గా వస్తాయి, హారిజంటల్ లో కూడా సెంటర్ వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే రూట్ గురించి మాట్లాడుతున్నాం కదా. రూట్ అనే సూడో క్లాస్. సో రూట్ అనే సూడో క్లాస్. ఓకేనా? సో ఈ రూట్ అనే సూడో క్లాస్ కి మనం ఇక్కడ పక్కన క్లాస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా HTML ఎలిమెంట్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి. డైరెక్ట్ గా HTML ఎలిమెంట్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మెయిన్ ఇది ఒక వేరియబుల్ తీసుకున్నాం. మెయిన్ కలర్ అనే వేరియబుల్ ఇది ప్రాపర్టీ కాదు ఇది. సో బార్డర్ అనేది ప్రాపర్టీ, అవుట్లైన్ అనేది ప్రాపర్టీ. సో ఇది ప్రాపర్టీ కాదు, ఇది జస్ట్ ఒక వేరియబుల్ అంటే ఒక నేమ్. ఓకేనా? ఇది దీనికి కావాలంటే ఇంకే నేమ్స్ అయినా యూస్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు నేను పీ ట్యాగ్ ఏం చేస్తానంటే, సో ఇప్పుడు కలర్ ఉంది కదా, సో కలర్ అనే ప్రాపర్టీ వాడతాను అనమాట. ఆ ప్రాపర్టీలో వేర్ ఆఫ్, సో నేను ఇక్కడ తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో అది వాడతాను. సో ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. సో రీయూజబిలిటీ కోసం అనమాట ఇది వేర్ అనేది. సో అన్ని ఒక దగ్గర డిఫైన్ చేసుకుని, రూట్లోని అన్ని డిఫైన్ చేసుకుని మనం యూజ్ చేస్తాం అనమాట. ఆర్ఈఎం అనేది ఎక్కడ వాడతాం అంటే HTML లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫాంట్ సైజ్ డిఫైన్ చేస్తాం. ఫాంట్ సైజ్ 16px. ఇక్కడ ఫాంట్ సైజ్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫాంట్ సైజ్ 2rem. ఓకేనా? ఐడియా ఉందా? 2rem em ఐడియా ఉందా? rem em అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ పేరెంట్లో ఏదైతే ఫాంట్ సైజ్ ఇస్తామో దాన్ని బట్టి చైల్డ్లోనే ఈఎం వాడతాం అన్నమాట. 2em 3em అని వాడతాం. అదే ఆర్ఈఎం అంటే ఏంటంటే ఇది రూట్ HTML ఎలిమెంట్ మీద ఫాంట్ సైజ్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడతాం. సో ఆర్ఈఎం, సో ఆర్ఈఎం ఎక్కువ వాడతారు ప్రాజెక్ట్స్లో, అంటే రీయూజబిలిటీ కోసం. పిఎక్స్ అని వాడచ్చు, డిఫైన్ చేసుకోవచ్చు, కానీ ఆర్ఈఎం అనేది ఎక్కువ వాడతారు. సో ఇది ఒక సూడో క్లాస్. రూట్ అనేది ఒక సూడో క్లాస్. సో nth చైల్డ్ అనేది ఒకటి ఉంది. nth చైల్డ్ అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏ ట్యాగ్ లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏ ట్యాగ్లో దాన్ని వ్రాప్ చేయాలి? అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ మోస్ట్లీ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లోనే చేస్తాం మనం. అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? సో దాంట్లో LI ట్యాగ్. ఓకేనా? ఇక్కడ సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ nth చైల్డ్ అంటే ఏంటంటే చైల్డ్ ఎలిమెంట్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట ఇది.
ఓకేనా. సో nth చైల్డ్ అంటే, సో దీన్ని ఏమంటారంటే కాలన్ nth చైల్డ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకో. సో ఇప్పుడు ఏమంటారంటే కలర్ రెడ్ ఇస్తాను. ఓకేనా. సో nth చైల్డ్ li ట్యాగ్. ఓకేనా. సో మనం దేని మీద యాక్ట్ చేస్తున్నాం అంటే li ట్యాగ్. ఓకేనా. సో కొంచెం సో లిస్ట్ ఐటమ్, సో లిస్ట్ ఐటమ్ తర్వాత nth చైల్డ్ ఎక్కడ అంటే సెకండ్ ఎలిమెంట్లో. ఓకేనా. దీన్ని మనం డూప్లికేట్ చేసుకుందాం. సో ఓకే, సెకండ్ ఎలిమెంట్ మీద మనం అప్లై చేసాం అనమాట సూడో క్లాస్. సో nth చైల్డ్ అనే సూడో క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. nth చైల్డ్ ఇంకా ఈవెన్ ఉంటుంది. సో ఈవెన్ అనుకో, సో ఈవెన్ ఎలిమెంట్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఈవెన్ మీద ఈవెన్ అంటే సో 1 2 3 4 అలా. సో ఆడ్ అయితే ఆడ్, ఆడ్ అయితే ఆడ్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పీ ట్యాగ్ ఉంది కదా. సో ఈ పీ ట్యాగ్ ఉంది కదా, ఈ పీ ట్యాగ్. సో దీనికి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో పీ సో కలర్ ఏమిద్దాం అంటే ఇది ఇద్దాం, ఎంత చైల్డ్. సో నేను ఇచ్చాను. ఓకేనా. ఎంత చైల్డ్ అని ఇచ్చాను. సో మనకి ఏంటంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే చైల్డ్ అనేది ఐదర్ డివ్లో ఉంటేనే అవుతుంది అనమాట. సో డివ్ ఇదేంటి యూఎల్ ట్యాగ్లో ఉంది కదా, ఎల్ఐ అనేది యూఎల్ ట్యాగ్లో ఉంది కదా. సో అందుకని చైల్డ్ కాబట్టి దాని మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాగ బయట ఉంటే అవ్వదు. ఓకేనా. సో పీ ట్యాగ్ అనేది బయట ఉంది. ఓకేనా. సో అందుకే అవ్వట్లేదు అనమాట, కలర్ అప్లై అవ్వట్లేదు. పేరెంట్ దాంట్లో ఉంటుంది. ఏం బ్రో ఇటు ఇటు ఎలాగా ఇప్పుడు అవుతుంది బ్రో. ఇప్పుడు ఏం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ తీసుకున్నాం. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాం కదా, డివ్ తీసుకున్నాం. సో ఇక్కడ పీ ట్యాగ్ ఇద్దాం, పీ ట్యాగ్ సో రివ్యూ ఇద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఒకే దాన్ని ఏమంటారంటే సేమ్ ఎలిమెంట్ మీద వర్క్ అవుతుంది అని కాదు, డిఫరెంట్ ఎలిమెంట్స్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా. నేను ఇప్పుడు H1 ఇస్తాను. సూడో క్లాస్. సో కంటైనర్ తీసుకున్నాను నేను. కంటైనర్ లోపల సో కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ లోపల పీ ట్యాగ్ ఉంది, H1 ఉంది, మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ తీసుకున్నాను. పీ ట్యాగ్ ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో ఇప్పుడు మనకి ఏంటంటే H1 ఉంది కదా, ఆర్ పీకి ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీకి ఇద్దాం. పీ తర్వాత కాలన్ nth చైల్డ్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్. సో నేను ఏం చేస్తానంటే 2 అని ఇస్తాను. ఓకేనా. సో ఇలాగ ఇచ్చాను నేను. పీ అంటే పీ ట్యాగ్ అని, nth చైల్డ్ సెకండ్ ఐటమ్.
సో ప్రజెంట్ మనకి ఏం కలర్స్ ఉన్నాయి? సో ఇక్కడ ఏంటంటే కలర్ అప్లై అవుతుంది, రూట్ కలర్ అప్లై అవుతుంది, తీసేద్దాం. ఓకే, ఇప్పుడు లేదు కదా కలర్. సో మనకి ఏంటంటే ఇది డివ్. ఈ డివ్లో ఏంటంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో డివ్ అని కూడా ఇవ్వకూడదు, కంటైనర్ 1 అని ఇద్దాం. సో ఇప్పుడు ఓకేనా, ఇది మన కంటైనర్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే నేను పీ ఎంత చైల్డ్ కలర్ రెడ్ ఇచ్చాను అనమాట. ఎందుకు రాలేదు? అక్కడ ఉన్నది పీ ట్యాగ్ కాదు, H1 ట్యాగ్ కదా. సెకండ్ ఎలిమెంట్ మీద ఒక కంటైనర్లో సెకండ్ ఎలిమెంట్ మీద అప్లై చేయమంటాం. ఓకేనా, సో అక్కడ ఎందుకు రావట్లేదు అంటే మనం పీ ట్యాగ్ ఇచ్చాం, కానీ అక్కడ ఉంది ఏంటి, H1 ట్యాగ్ కదా. సో అందుకే అవ్వట్లేదు. ఓకేనా, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఐటమ్స్ మీద అప్లై చేస్తున్నాం కదా. సో ఎంత చైల్డ్ అనేది సేమ్ ఎలిమెంట్సే ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఓకేనా, డిఫరెంట్ ఎలిమెంట్ ఉండొచ్చు అనమాట. H1 ట్యాగ్ అవ్వచ్చు, పీ ట్యాగ్ అవ్వచ్చు, ఏ ట్యాగ్స్ అయినా అవ్వచ్చు. కాకపోతే అదొక కంటైనర్లో ఉండాలన్నమాట, చైల్డ్ ఎలిమెంట్స్ కింద ఉండాలి అవి. ఓకేనా, చైల్డ్ ఎలిమెంట్స్ కింద ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేశానంటే ఎంత చైల్డ్ ఎలిమెంట్ 2 అన్నాను. సో ఇప్పుడు మనకున్న కంటైనర్స్లో సెకండ్ చైల్డ్ ఎప్పుడైతే H1 ట్యాగ్ అవుతుందో అప్పుడు ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. మనకున్న ఇదే కాదు, ఏ కంటైనర్స్ అయినా, మనకి ఎన్ని కంటైనర్స్ అయినా రాని. సో అప్పుడు ఎప్పుడైతే సెకండ్ చైల్డ్ అనేది H1 ట్యాగ్ అవుతుందో అప్పుడు రెడ్ కలర్ అప్లై అవుతుంది. అలాగా. సో ఇవి సూడో క్లాసెస్ అంటే క్లియర్ కాదు సూడో క్లాసెస్. నెక్స్ట్ సూడో ఎలిమెంట్స్ అని ఉంటాయి. సూడో ఎలిమెంట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ పీ ట్యాగ్స్ లోనే చూద్దాం. సో పీ ట్యాగ్కే పెడదాం. సో పీ మనకి సూడో ఎలిమెంట్ సింటాక్స్ ఏంటంటే కాలన్. ఓకేనా, ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ అనేది ఒక సూడో ఎలిమెంట్ అనమాట. మనకు సింటాక్స్ ఎలా ఉంటుంది, సూడో క్లాస్ ఏంటంటే ఓన్లీ సింగిల్ వన్ ఉంటుంది, సింగిల్ కాలన్ ఉంటుంది. సూడో క్లాస్ సింగిల్ కాలన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సూడో ఎలిమెంట్ అనేది 2 కాలమ్స్ ఉంటాయి, 2 కాలమ్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లెటర్ అనేది ఒక సూడో ఎలిమెంట్ అని. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లెటర్కి సో పీ ట్యాగ్స్ ఎన్నైనా ఉన్నాయి, ఆ ఫస్ట్ లెటర్కి ఏం చేస్తానంటే ఒక కలర్ అప్లై చేస్తాను. ఓకేనా, సో చూడండి మన పేజ్లో ఏవైతే ఉన్నాయో పీ ట్యాగ్స్, సో అన్నిటికీ వచ్చింది. ఓకేనా, సో మన పేజ్లో ఏవైతే ఉన్నాయో పేజ్లో ఉన్న అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఫస్ట్ లెటర్ అనేది పర్పుల్ కలర్ వచ్చింది. సో ఇది ఏంటంటే సూడో ఎలిమెంట్. అనమాట. ఓకేనా, ఫస్ట్ లెటర్. ఇంకా ఫస్ట్ లైన్ కూడా ఉంటుంది, ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ అనేది ఇంకొకటి. సో పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ అనేది ఇలాగా కలర్ మారుతుంది అనమాట, అంటే ఆ స్టైల్స్ అప్లై చేయమంటున్నాం అనమాట. సో ఫస్ట్ లైన్ అనేది. ఓకేనా, సో ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్కి ఇది వస్తుంది. ఇది ఒక పారాగ్రాఫ్ సింగిల్ లైన్ ఉంది కాబట్టి సో ఇది వచ్చింది, ఇది ఫస్ట్ లైన్. ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ఇంకా మేబీ సెలెక్షన్ అని ఒకటి ఉంటుంది, కాలన్ సెలెక్షన్. నేను ఎందుకు క్లాస్ ఎందుకు తీస్తానంటే ఇక్కడ ఒక ట్యాగ్ ఎందుకు తీస్తానంటే అన్నిటి మీద నేను అప్లై చేస్తాను. ఓకే, అన్ని ఎలిమెంట్స్ మీద అప్లై చేస్తాను. ఓకేనా,
ఇప్పుడు సెలక్షన్ అని ఒకటి ఉంటుంది సూడో క్లాస్, ఓకేనా. సో ఎప్పుడైతే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తామో అప్పుడు దానికి కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. సో కలర్ వైట్ అవ్వాలని, బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఇలాగనమాట. సో ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తానో చూసారా, సో కలర్ ఏమవుతుంది, యాక్చువల్గా టెక్స్ట్ కలర్ అనేది వైట్, కానీ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నామో టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ కింద మారుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది వైట్ కింద మారుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కింద మారుతుంది. ఎందుకంటే మనం ఒక సూడో ఎలిమెంట్ని అప్లై చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఆ సూడో ఎలిమెంట్ ఏంటంటే సెలక్షన్ అనే సూడో ఎలిమెంట్, ఓకేనా. సో అలా ఇక్కడ ఏం చేశానంటే అన్ని ఎలిమెంట్స్ మీద అప్లై చేయమని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూసుకోండి, ఓకేనా. ఇది బ్లాక్ ఉంది కదా. సో ఇవన్నీ లిస్ట్ ఐటమ్స్, ఇది హెడ్డింగ్. ఒకవేళ స్పెసిఫిక్గా చెప్తే నేను ఒకవేళ పీ ట్యాగ్ మీద అప్లై చేయమని చెప్తే హెడ్డింగ్ మీద అవ్వట్లేదు చూడండి, ఓకేనా. ఇది పీ ట్యాగ్ అవుతుంది, ఇది లిస్ట్ ఐటమ్ కదా. సో లిస్ట్ ఐటమ్ మీద అవ్వట్లేదు చూడండి, ఇది పీ ట్యాగ్. సో పీ ట్యాగ్ మీద అప్లై అవుతుంది. హెచ్1 ట్యాగ్ మీద అప్లై అవుతుంది, ఓకేనా. సో అలాగనమాట సెలక్షన్. సో సూడో క్లాస్ అనేది కాలన్తో స్టార్ట్ అవుతుంది, కాలన్ స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది దానికి. అలాగే సూడో ఎలిమెంట్ ఏంటంటే డబుల్ కాలన్, సో సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. సో సెలక్షన్, ఇంకోటి ఏంటి చూసాం, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్. సో అలాగనమాట ఇది సూడో ఎలిమెంట్ అంటే. ఇప్పుడు ఒక ఐకాన్ ఏదైనా చూద్దాం, ఐకాన్. ఈమోజీ, ఓకేనా. సో ఈమోజీ సో మనకి బిఫోర్ ఆఫ్టర్ అనే సూడో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అదేంటో చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఒక స్పెసిఫిక్ దానికి అప్లై చేస్తాను, హెడ్డింగ్ అప్లై చేస్తాను, ఓకే. ఇది మన హెడ్డింగ్ కదా. సో దీనికి అప్లై చేస్తాను. సో హెచ్1 ట్యాగ్. సో బిఫోర్ ఏంటి, డబుల్ కాలన్ కదా. నెక్స్ట్ బిఫోర్. సో బిఫోర్ అనేది ఇది ఒక సూడో ఎలిమెంట్. సో ఏం చెప్తాను అంటే నేను ఈ హెచ్1 ట్యాగ్ ముందు కంటెంట్ యాడ్ చేయమని చెప్తున్నాను అనమాట. హెచ్1 ట్యాగ్ ఎప్పుడైతే ఉంటుందో సో ఆ హెచ్1 ట్యాగ్ ముందు సమ్ కంటెంట్ యాడ్ చేయమని చెప్తాను. సో కంటెంట్ అనేది అదొక ప్రాపర్టీ, సిఎస్ఎస్ ప్రాపర్టీ, ఓకేనా. ఓకేనా. సో ఐకాన్ వచ్చింది చూడు. సో బిఫోర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసేస్తే సో అన్నిటి ముందు వచ్చేస్తుంది, ఓకేనా. అన్ని ఎలిమెంట్స్ ముందు వచ్చేస్తుంది. నేను స్పెసిఫిక్గా హెచ్1 ట్యాగ్ అప్లై చేస్తాను. హెచ్1 ట్యాగ్ ఇది బిఫోర్ సూడో ఎలిమెంట్. అలాగే ఆఫ్టర్ అనేది కూడా ఉంటుంది. ఆఫ్టర్ చూద్దాం. ఆఫ్టర్ జస్ట్ ఊరిని అప్లై చేస్తున్నా ఐకాన్స్. సో మనకి ఇంకోటి ఆఫ్టర్ అనేది కూడా ఉంటుంది, కోలన్ ఆఫ్టర్. సో కాంటెంట్, ఓకేనా. బిఫోర్ అంటే హెచ్1 ట్యాగ్ ముందు వస్తుంది, ఆఫ్టర్ అంటే హెచ్1 ట్యాగ్ తర్వాత వస్తుంది.
సో కాంటెంట్ అనేది ప్రాపర్టీ అనమాట. ఆర్ మీ టెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఓకేనా, సూడో క్లాస్ అండ్ ఎలిమెంట్స్ అని నేను పెట్టాను. ఈ సూడో ఎలిమెంట్స్ ఆఫ్టర్ అయిపోయింది ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ సెలెక్షన్. అయిపోయి మ్యాక్స్. సో అంతే బ్రో, ఇవి చాలా ఇంపార్టెంట్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్.